వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనం శ్రీవాణి టికెట్స్ కి సంబంధించింది కొంచెం ఒక చిన్న మార్పు చేయటం జరిగింది. ఈ మార్పు ఏంటంటే ఆన్లైన్ టికెట్లో మార్నింగ్ ఇచ్చి 10:30 నుంచి ఇచ్చి ఈవినింగ్ 4:30కి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ఇప్పటికే ప్రెస్ ద్వారా అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. దీంతో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో దాదాపు 3 days పడుతుంది. ఒక రోజు ముందు రోజు నైట్ వచ్చి నెక్స్ట్ రోజు టికెట్స్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవటం వలన చాలా టైం, దాదాపు more than 48 hours వాళ్ళు కొండ మీద ఉంటాం. దాంతోపాటు గదుల మీద కూడా బడ్డన్ పట్టడం, సో అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒక ఒత్తిడి ఉండటం జరిగింది. దీన్ని మనం చాలా వరకు డిస్కస్ చేసి అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత భక్తుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అలానే మనకున్న సిస్టంలో ఎక్కడ అకామిడేట్ చేయగలము, ఎక్కడ అకామిడేట్ చేస్తే మళ్ళీ దాన్ని మార్నింగ్ ఎవరికి అలాట్ చేయాలి, ఇవి కూడా పూర్తి స్థాయిలో దర్శన్ మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఇది ఒక ప్రయోగాత్మకంగా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే శ్రీవాణి వాళ్ళు కూడా అదే రోజు వచ్చి అదే రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, టైం సేవ్ అవుతుంది. అలానే బడ్డన్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంతవరకు ఈజీ అవుతుంది, బడ్డన్ తగ్గుతుంది. అలానే మార్నింగ్ మనం ఇచ్చే ఇప్పుడున్న శ్రీవాణి ఆన్లైన్ వాళ్ళకి ఇచ్చే 1 hour టైం మనం ఎస్డి వాళ్ళకి ఎస్ఎస్డి కామన్ భక్తులకి అలకేట్ చేయడం జరుగుతుంది. అది కూడా రాత్రి వేచి ఉన్న భక్తులకి ఇమీడియట్గా కూడా వాళ్ళ టైం కూడా రిడ్యూస్ చేసి త్వరగా దర్శనం కల్పించవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. అలానే మళ్ళీ మనకి శ్రీవారి భక్తులకు కూడా ఒక దాదాపు 45 గంటలు వెయిట్ చేసే బదులు అదే రోజు వచ్చి అదే రోజు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. గదుల మీద కొంచెం బర్డన్ ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు కూడా రిఫరల్ లెటర్స్ ఉన్న రోజుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా కొంతవరకు మనం ఈ షిఫ్టింగ్ వల్ల ఈజీ అవుతుంది. చాలా మంది గదులు కూడా అవసరం లేదు, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి. సో ఇదంతా కూడా చాలా డేటా అనాలిసిస్ చేసి అనాలిసిస్ ద్వారా ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ఈ ప్రయోగాత్మక టైంలో కూడా డేటా క్యాప్చర్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్లు చేయాలన్నా కూడా అప్పుడు తర్వాత అడ్జస్ట్మెంట్లు చేయటం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా భక్తులు కూడా వచ్చే వాళ్ళు కూడా సిస్టాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆఫ్లైన్, ఇక్కడ టికెట్లు ఇచ్చేది ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చే 1000 టికెట్లకు సంబంధించి. ఆన్లైన్లో ఆల్రెడీ 3 నెలలకు ముందే అక్టోబర్ దాకా ఇచ్చున్నాం కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది. అది ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు, ఆల్రెడీ ఆ టైం స్పెసిఫై చేశారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా అర్థం చేసుకొని ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే ఈవినింగ్ 1000 టికెట్లు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే November 1st నుంచి అందరికి కూడా ఈవినింగ్కే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదందరూ కూడా భక్తులు అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మీకు నిర్దేశించిన టైంలో మాత్రమే రండి. ఉండలనే వచ్చి వెయిట్ చేసి వెయిటింగ్ టైం వల్ల మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది అని చెప్పాల్సిన పని లేదు. మీకు ఏ టైంలో మేము ఆల్రెడీ స్పెసిఫై చేశాము, ఏ టైంలో వచ్చి టికెట్లు తీసుకోవాలనేది. టికెట్ తీసుకున్న తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏ టైంలో రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో భక్తులు కూడా దీన్ని అర్థం చేసుకొని ఏ టైంలో చెప్పామో ఆ టైంకి వస్తే వాళ్ళకి బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంటుంది, ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరు భక్తులు కూడా అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేసి ఈ రకమైన మార్పుని మీరు కూడా చూసి ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.